ఇంకొక వెర్షన్ కూడా ఉందండి. ఎలా అంటే రేపు 22వ తారీఖున అక్కడ రామ మందిరం, రామ్ టెంపుల్ ప్రారంభం. సో దిస్ ఈస్ ది బెస్ట్ డేట్ ఫర్ హనుమాన్ టు రిలీజ్, ఫర్ ది రిలీజ్. ఎందుకంటే ఈ 10 రోజులు అందరూ కూడా రాముడు, రామ మందిరం, రామ మూమెంట్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ హనుమాన్కి అది చాలా హెల్ప్ అవుతుంది, ప్లస్ అవుతుందని ఒక ఆలోచనలో కూడా చాలా మంది ఉన్నారు. మీరు దాంతో ఏకీభవిస్తారో లేదో నాకు తెలియదు. అంటే పాయింట్ ఎలా అంటే మేము జూలైలో అనౌన్స్ చేసినప్పుడు ఇది లేదు, రామ్ మందిర్ Jan 22 వస్తుంది అన్న పాయింట్, డేట్ ఫైనలైజ్ అవ్వలేదు. సో తర్వాత ఈ ప్రాసెస్లో మేము ఫీల్ అయింది ఏంటంటే మేబీ ఆయనే ఈ డేట్కి రావాలని కోరుకున్నారేమో అనే పర్స్పెక్టివ్ పాజిటివ్లో మేము వెళ్తున్నాం. అంటే రాముడే హనుమంతుడి కోసం ముందుకు వచ్చాడు. బాగుంది. నమ్మకాలు, ఇప్పుడు భారతదేశం అంటేనే నమ్మకాలు విశ్వాసాలకి పుట్టినిల్లు భారతదేశం. ఇప్పుడు ఆ విషయంలో కదా ఇండియా ఇస్ స్పెషల్ కంట్రీగా వెస్టర్న్ కంట్రీస్ కూడా చాలా ఎక్కువ మంది ఫాలో. నేను పర్సనల్గా బిలీవ్ చేసేది కూడా అదే అండి. సో ఆయనే కోరుకుని డేట్కి రాముల వారి కోసం ఆయనే వస్తున్నారేమో. మాకు మంచి తమ్మునేలు ఇచ్చారు మీరు. తక్కువ వాళ్ళందరికీ ఇచ్చారు లేదు తెలియదు కానీ, అంటే ఎందుకు ఇలాగంటే మీరు అన్నది ఇందాక పాయింట్ కరెక్ట్. ఎందుకంటే మీరు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు ఇంకా రామ మందిరం డేటు బయటికి రాలేదు. కాకపోతే ఇప్పుడు ఎవరైతే మీ మీద కొంచెం ఒత్తిడి వచ్చి వెనక్కి వెళ్ళొచ్చు కదా ఈ సినిమా, తక్కువ అన్ని పెద్ద సినిమాలు, పెద్ద స్టేక్స్ ఉన్నాయి ఇవన్నిట్లోని అని అన్నప్పుడు కొంతమంది నా ఎదురుగుండా చర్చించుకున్నారు పెద్ద ప్రొడ్యూసర్లే. ఇది మంచి డేట్ వాళ్ళకి, ఈ డేట్ మిస్ అయితే ఇంత మంచి డేట్ మళ్ళీ దొరకదు, చాలా కష్టం, ఎందుకంటే 22వ తారీఖున రామ మందిర నిర్మాణం ఉంది కదా అని చెప్పి నా ఎదురుగుండానే మాట్లాడుకున్నారు. అందుకు నేను లేదండి, అంటే ఇప్పుడు అదర్ ప్రొడ్యూసర్స్ కూడా దే ఆర్ సపోర్టింగ్ అస్ వెరీ మచ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ పర్స్పెక్టివ్. ఇది ఒక స్పెషల్ ఫిలింగా కన్సిడర్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏంటి అంటే ఒక సోలో రిలీజ్ దీనికి ఉంటే ఆ వైబ్ వేరు, ఇచ్చే ఆడియన్స్ రెస్పాన్స్ వేరు అనేది వాళ్ళ నమ్మకం కూడా. అంటే ఈ నలుగురితో పాటు కాకుండా సెపరేట్గా వస్తే దిస్ విల్ బి మోర్ బిగ్గర్ అనేది ఉంది. కాకపోతే అనుకున్నప్పుడు ఈ డిస్కషన్స్లో మీతో డిస్కస్ చేసినప్పుడు కానీ మాతో డిస్కస్ చేసినప్పుడు కానీ ఏంటి అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, అదర్ స్టేట్స్ కాబట్టి ఆ డేట్ అనేది మార్చుకోండి.